ప్రతిరోజు మెట్లెక్కడం వల్ల కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయనేది చాలా మందికి తెలియదు. మెట్లెక్కడం, దిగడం అనేది శారీరక ఆరోగ్యం కోసం చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ ముప్పుని తగ్గిస్తుంది. క్యాలరీలను వేగంగా బర్న్ చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, కండరాల బలాన్ని పెంచడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యకరమైన జీవన విధానంలో దీన్ని అలవాటు చేసుకుంటే గనక అనేక రకాల ప్రయోజనాలైతే ఉంటాయి. ముఖ్యంగా మెట్లెక్కడం, దిగడం వల్ల గుండె స్పందన పెరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని శరీరం మొత్తం సజావుగా పంపించడంలో సహాయపడుతుంది. దీనివల్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ప్రతిరోజు 7 నిమిషాల పాటు మెట్లెక్కడం ద్వారా గుండె ముప్పు సగం వరకు తగ్గుతుందట. ఇక మెట్లెక్కడం, దిగడం రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. ఇది డయాబెటిస్ ముప్పును కూడా తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక జాగింగ్ తో పోల్చితే మెట్లెక్కడం అనేది చాలా వేగంగా క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది. 1 నిమిషం మెట్లెక్కితే సుమారు 5 నుంచి 11 క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. లిఫ్ట్ ను ఉపయోగించడం కన్నా మెట్లెక్కడం వల్ల శక్తి వినియోగించబడుతోంది. ఇక మెట్లెక్కడం, దిగడం మానసిక ఒత్తిడిని తగ్గించే ఒక మార్గంగా చెబుతున్నారు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా నిరుత్సాహంగా ఉంటే మెట్లెక్కడం ద్వారా మంచి విశ్వాసం కలుగుతుంది. శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తూ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక మెట్లెక్కడం వల్ల కాళ్ళు, పొట్ట, వెన్ను, చేతుల్లోని కండరాలు బలపడతాయి. ఇది కీళ్ల కదలికలను మెరుగుపరుస్తాయి. కీళ్లలో దృఢత్వాన్ని పెంచి బలమైన కండరాలు, కాఫ్ మజిల్స్ ను పెంచుతాయి. అదేవిధంగా మెట్లెక్కడం అనేది సహజమైన వ్యాయామ విధానం. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. ఏ జిమ్ లేదా వ్యాయామ సామాగ్రి అవసరం లేకుండా ఈ వ్యాయామాన్ని ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మెట్లెక్కే సమయంలో శరీరంలో సహజ సిద్ధంగా ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఇది మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా మానసిక శాంతిని అందిస్తాయి. దీని ద్వారా ఆందోళన స్థాయిలు తగ్గుతాయి. అదేవిధంగా ఇంత బాగా చెప్పుకున్న మెట్లెక్కడం గురించి, మరి మెట్లు అనేది ఎవరు ఎక్కకూడదో తప్పనిసరిగా తెలుసుకోవాలి. గుండె సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లు ఎక్కొద్దు. అదేవిధంగా మోకాళ్ళు లేదా కీళ్ల సమస్యలతో బాధపడేవారు కూడా మెట్లు ఎక్కితే ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇది మీ మోకాళ్ళ సంబంధిత సమస్యల్ని మరింత జటిలం చేస్తుంది. అలాగే శ్వాస సమస్యలతో బాధపడేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లు ఎక్కొద్దు. వయసు మీద పడిన వారు కూడా మెట్లు ఎక్కడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గుండె సమస్యలు, అదే విధంగా మోకాళ్ళ నొప్పులు, శ్వాస సమస్యలు, వయసు మీద పడిన వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లపై ఎక్సర్సైజ్ చేయొద్దు.